ఒక ఊర్లో ఒక అబ్బాయి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు చిన్న సందేహం కలిగింది. మనిషి అన్నవాడు ఎక్కువగా మాట్లాడితే మంచిదా, తక్కువగా మాట్లాడితే మంచిదా అని ఆ అబ్బాయి గురువుగారిని అడిగాడు. అప్పుడు గురువుగారు ఒక సమాధానం చెప్పారు. చెరువులో కప్పలు బెక్క 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 అని అలా అరుస్తూనే ఉంటాయి. ఆ కప్పల అరుపుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అవి అరిస్తే అరని చెప్పి మన పని మనం చేసుకుంటాం. అదే కోడి తెల్లవారుజామున కూస్తుంది. కప్పలు రాత్రంతా అరుస్తాయి, ఎవరు పట్టించుకోరు. అదే కోడి తెల్లవారుజామున కూస్తుంది. ఆ కోడి కోతని మనందరం విని నిద్ర లేచి మన కార్యక్రమాలు చేసుకుంటాం. అలా ఏంటంటే కోడి కోతలాగే ఉండాలి తప్ప మన మాట కప్పల్లాగా బెక్క బెక్క అరకూడదు. మనం ఒక మాట మాట్లాడామంటే దానికి ఒక విలువ ఉండాలి. ఏదో నోట్లో ఉన్నాయి కదని మాటలు నోరు జారి అలా మాట్లాడితే దానివలన మనకే నష్టం. అందువలన మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా విలువ ఉండాలి. అందువల్ల అవసరమైతేనే మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పనిచేయాలి అని ఆ గురువుగారు ఆ శిష్యుడికి చెప్పాడనమాట. అందువల్ల ఏంటంటే ఇందులో నీతి, మనం కప్పల్లా కాకుండా ఒక కోడిలాగా ఒక విలువైన మాటలను మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.